నమస్కారం. మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక వాతావరణం, శివతత్వం ఒకే చోట కలిసిన పుణ్యక్షేత్రం ఇది. కృష్ణానది ఒడ్డున వెలసిన ఈ క్షేత్రం ఎంతో పవిత్రతను సంతరించుకుంది. మాది ఉండవల్లి గ్రామం అమ్మ. మేము తాళ్ళపల్లి శివక్షేత్రంగానే గుడికి వచ్చాము. ఇక్కడ నేను గత 10 సంవత్సరాల కిందట డ్రైవర్గా స్వామి గారి దగ్గర డ్రైవర్గా చేశాను. మహాపుణ్యక్షేత్రం. స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా పని కాలేదన్న వాళ్ళు ఎవరు లేరు. బాగా డెవలప్ అయింది గుడి కూడా. బాగా భక్తులు కూడా బాగానే వస్తున్నారు. బాగుందమ్మా ఇక్కడ. సార్ చెప్పండి సార్, ఆ శివయ్య మీ జీవితంలో ఎటువంటి అద్భుతాలు అయితే చేశారు? నాకైతే నేను మాత్రం మామూలుగా పని పాట చేయకుండా మామూలు ఖాళీ తిరిగేవాడిని. అట్టాడితే నేను ఈ శివస్వామిని నమ్ముకున్న తర్వాత నేను ఈయన దగ్గరికి వచ్చి పోతా ఉన్న తర్వాత నాకు అనుకున్నట్టు జరుగుతూనే ఉన్నాయమ్మ. నాకు ఇప్పటి వరకు నాకు అంతా మంచిగా జరిగింది. స్వామి గురించి మాత్రం తప్పు చెప్పదు. ఎన్నేళ్ళుగా వస్తున్నారు సార్? నేను గత 10 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఈ శివస్వామి దగ్గర నేను డ్రైవర్గా కూడా చేశానమ్మా. నేను కారు ఆ స్వామి దగ్గర నేను డ్రైవర్గా కూడా చేశాను. నేను శివస్వామి దగ్గర 10 సంవత్సరాల పాటు చేశాను. నేను ఆయన దగ్గర చేత మొదలుపెట్టిన తర్వాత నేను ఇక్కడ ఉండటం మొదలుపెట్టిన తర్వాతే నాకు అనుకోకుండా నాకు అంత మంచిగా జరిగింది. అయితే నాకు జరిగింది. సార్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మీకు ఎంతమంది పిల్లలు? నాకు పాప బాబమ్మ. బాబు ఏమో లండన్ వెళ్ళిపోయాడు. పాప ఏమో గుంటూరు ఇచ్చాము. గుంటూరు మ్యారేజ్ చేసాము. అమ్మాయికి 2 అబ్బాయిలు. సార్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి గుడిలో? గుడిలో బాగున్నాయమ్మా. సౌకర్యాలు ఏం లోట్లు ఏం లేవు. అంత సౌకర్యం బాగానే ఉందమ్మా. ఇక్కడ మాత్రం అంతా బాగానే ఉంది. భక్తులు ప్రేమగా తాళైపాలెం శైవక్షేత్రంగా పిలువబడే ఈ పుణ్యక్షేత్రం నిత్యం శివనామ స్మరణతో మారుమోగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రతిష్ఠించబడిన ఆ పరమశివుడు భక్తుల కోరికలు తీర్చే దైవంగా విశ్వసించబడుతున్నాడు. పంతులు గారు, ఈ శైవక్షేత్రం అయితే చాలా పెద్దదిగా ఉంది. దీంట్లో ఎన్ని ఉపాలయాలు ఉన్నాయి? ఇది వచ్చి యంత్రక్షేత్రము. యంత్రక్షేత్రం వచ్చి ఈ ఆలయానికి వచ్చి రాజరాజ సమేత కోటమి స్వామికి ఆలయానికి వచ్చి 4 వైపులా 4 ఉపాలయాలు ఉంటాయి. ఫస్ట్గా వచ్చి పాదరసలింగము, మెర్క్యూరీ. ఆ ఆలయానికి ఎదురుగా వచ్చి పంచలోహలింగము, తర్వాత స్ఫటికలింగము, రత్నలింగము. ఇక్కడ వచ్చి నక్షత్రవనము. 27 నక్షత్రములకు 27 వృక్షములు ఉంటాయి. నక్షత్రము పేరు, దానికి సంబంధించిన వృక్షము పేరు ఉంటాయి. 27 నక్షత్రములు. అలాగే నక్షత్రవనం దాటిన తర్వాత వాస్తు పురుషుడు, తర్వాత అష్టదిక్పాలకులు. ఇక్కడ వచ్చి నవగ్రహాలు, 9 గ్రహాలకి 9 ఆలయాలు. అధిదేవత, ప్రత్యదేవత, అధిష్టాన దేవత, సతీ సమేతంగా వాహనంతో సహా 9 గ్రహాలకు 9 ఆలయాలు. అలాగే గోశాల,
తర్వాత సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి స్వామివారి ఆలయం ఉంటుంది. తర్వాత శివపార్వతుల యొక్క మానస పుత్రిక ప్రత్యంగిర అమ్మవారు వచ్చి సింహ రూపంతో ఉంటుంది. ఆమె 64 అంశాలు 64 త్రిశూలుగా ప్రత్యయం చేశారు. 64 శిరస్సులతో అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారికి హోమం వచ్చి ఎండి మిరపకాయలు ఘాటు పదార్థాలతో చేపిస్తారు. విశేషంగా అమ్మవారు అనుగ్రహం ఇస్తుంది. నమస్తే అమ్మ, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను రాజేశ్వరి అండి. మాది ఉండవల్లి గ్రామమే. మేము ఇక్కడ నుంచే దగ్గరలోనే వస్తూ ఉంటాము. అంత మంచిగా ఉంటుంది, బాగుంటుంది. సోమవారం కూడా మంచి పవర్ఫుల్, అంత బాగుంటుంది. అమ్మ చెప్పండి, ఆ శివయ్య మీ జీవితంలో ఎటువంటి అద్భుతాలు చేశాడు? మీరు అనుకున్న, అంటే మీరు ఇది జరగదు అనుకున్న సంఘటనలు ఎప్పుడైనా జరిగాయా? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అన్నీ సంతానం లేకపోతే ఇస్తారు. మనం అనుకున్నవన్నీ మంచిగా జరుగుతూ ఉంటాయి. బాగుంటుంది, లైఫ్ అంతా బాగుంటుంది. ఎన్నాళ్ళుగా వస్తున్నారమ్మా ఇక్కడికి? మేము 2-3 సంవత్సరాల నుంచి వస్తూ ఉంటాం. హాలిడేస్ ఇస్తారు పిల్లలకి, చూస్తూ ఉంటాం అన్నీ. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు సత్యసాయి బాబమ్మ. మాది స్వగ్రామం ఏమని. ఉద్యోగరీత్యా నేను నందిగామ కోర్టులో చేస్తుంటాను. మా మిస్సెస్ గారిది ఉండవల్లి గ్రామం. స్వామివారి దర్శనం చేసుకుందామని వచ్చాము. ఇక్కడ అన్ని సకల సౌకర్యాలు, శివశాయి క్షేత్రము, కోటిలింగాల క్షేత్రం అన్నీ ఉన్నాయి. అందరు దేవతలు ఇక్కడ ఉన్నారు. సకా రోజు నిత్యాన్నదానం కూడా ఇక్కడ జరుగుతుంది. స్వామివారికి ఇక్కడ లేరు అన్న స్వామివారు అంటూ లేరు. అన్ని చక్కగా సకల దేవతలు అందరూ ఇక్కడే ఉన్నారమ్మ. సార్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ? అన్నీ బాగున్నాయమ్మా. తాగునీటి వసతి కానీ ఏవైనా కానీ అన్నీ చక్కగా, వెంటిలేషన్ కానీ చక్కగా, ఆహ్లాదకరమైన వాతావరణం అంతా బాగుందమ్మా. సార్ మీరు చెప్పండి, మీ జీవితంలో ఎటువంటి అద్భుతం చూశారు? ఈ స్వామి వల్ల ఈ అద్భుతం జరిగింది అన్న సంఘటన మా వైకే టీవీ ప్రేక్షకులతో పంచుకోండి. ఆయన స్వామి సర్వవ్యాపకుడమ్మా. ఏదనుకున్నా చక్కగా చేస్తారు ఆయన. మంచి స్వామి. నీ పేరు చెప్పు. హనుయశ్వంత్. హనుయశ్వంత. ఏం చదువుకుంటున్నావు నువ్వు? ఇంగ్లీష్ స్కూల్. అవునా? ఏబీసీ నేర్చుకుంటున్నావా? ఓం నమ శివాయ అను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. స్వామిని ఏం కోరుకుంటావు? అమ్మ నాన్న పొంది బాగా చదువుకోవాలి, బాగా చేసుకుని అని కోరుకో. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అమ్మ, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నాది పడమట్లంక అండి, విజయవాడ నుంచి వచ్చాను. పోయిన సంవత్సరం కార్తీక మాసం నుంచి వచ్చాను నేను. మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. ప్రతి గుళ్ళు అన్నీ ఉన్నాయి, కోట్లింగాలు. ప్రతి గుళ్ళ దగ్గర దర్శనానికి బాగా జరుగుతుంది. పూజారులు కూడా బాగా చెప్తున్నారు. దాని దేవుడి ప్రత్యక్ష గురించి, ఆ పూజల గురించి బాగా చెప్తున్నారు. మాకు మంచి జరగాలని చెప్పి మేము ఈసారి వచ్చామండి. మనకు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. అమ్మ చెప్పండి, ఆ శివయ్య మీ జీవితంలో ఎటువంటి అద్భుతాలు అయితే చేశారు? మాకు శివయ్య అండి, మాకు చిన్నప్పటి నుంచి నేను శివుడిని దండం పెడతానండి. నా దేవుడి కృపతో నాకు కొడుకు పుట్టాడు, నా పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు మనవాళ్ళు, పెళ్ళిళ్ళు అయినాయి, బాగా జరుగుతుంది. బాగున్నామండి, దేవుడి దేవల్ల బాగున్నామండి. ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి మా గుడిలో? ఇక్కడ సౌకర్యాలు అయితే పోయినసారి వచ్చినప్పుడు కూడా బాగుందండి. ఇక్కడ కూడా అన్నప్రసన్న కూడా బాగానే జరుగుతుందండి. బాగా దేవుడి గురించి ఇక్కడ ఆ లింగాలని, రుద్ర ప్రదక్షిణలని, శివలింగం అని, ప్రత్యక్షలింగం అని చాలా బాగా చెప్తున్నారు. తెలియని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇక్కడ దీని గురించి, దేవాలయం గొప్పతనం గురించి చెప్తున్నారండి. నమస్తే అమ్మ, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు పెద్దకోట్ల సుజాత, చీరాల నుండి వచ్చాము. ఎలా అనిపించింది దర్శనం? ఎలా అనిపించింది దర్శనం? అది బాగుంది.
అన్ని సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. అమ్మ, మీ జీవితంలో ఆ శివయ్య ఎటువంటి అద్భుతాలు చేశాడు? చాలా అద్భుతాలు చేశాడు. నేను ఎక్కువ శివుడినే నమ్ముకుంటాను. ఎన్నాళ్ళుగా వస్తున్నారమ్మా ఈ గుడికి మీరు? 3 years నుండి వస్తున్నాను. చాలా బాగుంది. గర్భలక్ష్మి అమ్మవారు ఇక్కడ బాగా ఫేమస్. గర్భలక్ష్మి అమ్మ, గర్భలక్ష్మి అమ్మవారు ఎటువైపు ఉన్నారు? ఇక్కడ చివరున్నారు. ఓకే, ఆ అమ్మవారికి మొక్కుంటే అన్నీ జరుగుతాయి. గర్భం అదే సంతాన ప్రాప్తి మా అమ్మట వచ్చినానికి చాలా బాగుంది. మేము సంవత్సరంలో 2-3 times వస్తూ ఉంటాం. సార్ నమస్తే సార్, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నరసింహ అండి, చీరాల నుంచి వచ్చాము. శివక్షేత్రం బాగుంది. శివస్వామి గారు బాగా కట్టించారు. అందరూ వచ్చి చూడటానికి కూడా బాగుంటుంది. ఎలా ఉంది సార్ మన దర్శనం ఎలా జరిగింది? దర్శనం అంతా బాగా జరిగిందండి. అంతా అవైలబుల్ ఉంది. మధ్యాహ్నం భోజన సౌకర్యం ఉంది. వచ్చిన వాళ్ళకి కూడా సకలు భోజనం చేసి కూడా వెళ్ళొచ్చు మధ్యాహ్నం. అన్ని శైవక్షేత్రాలు, ఇక్కడ శివలింగ అభిషేకాలు ఉంటాయి. శివలింగాలు ప్రతిష్ఠ చేయడానికి కూడా ఉంది. కోటిలింగాలని కూడా పేరు ఉంది. చేస్తే బాగా మంచి జరుగుతుందని అందరికీ బాగా జరుగుతుందండి. ఎన్నాళ్ళుగా వస్తున్నారు సార్? 3 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. ప్రతి ఇయర్లీ 2-3 times వస్తూ ఉంటాము. సరదాగా పిల్లలతో వచ్చి సరదాగా చూసుకోవడానికి కూడా బాగుంటుందండి. అభిషేకాలు గట్రా ఏమైనా చేయించారు ఇప్పుడు దాకా? బాగా మంచి జరుగుతుందండి. అంత బాగా కలిసి వస్తుంది. పేరేంటి? శరణ్య. ఓం నమః శివాయ చెప్పు. ఓం నమః శివాయ. ఏం కోరుకున్నావు శివయ్యని? చదువు రావాలని. ఓం నమః శివాయ. చూశారు కదా, శైవక్షేత్రం గురించి కొన్ని అయితే చూసాం. మరొక ఎపిసోడ్లో ఇంకొన్ని చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి YK TV.